ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే, మీ మనసులో ఉండే వ్యక్తితో మీ బంధం ఎలా మారబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. ఎప్పటి నుంచి అయితే ఎప్పుడు మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు ఇది రెజనేట్ అవుతుంది. అండ్ మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి, ఖచ్చితంగా మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్స్ అవసరము, మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అంటే మెసేజ్ అయినా పెట్టొచ్చు, లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. సో ఈ జనరల్ రీడింగ్ అనేది ఏంటి అంటే అందరినీ బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చెప్పలేమండి. పర్సనల్ రీడింగ్లో ఏంటంటే పర్టికులర్గా మీ ఎనర్జీస్ అనేటివి కనెక్ట్ అవుతాయి కాబట్టి, సో మీ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషను, క్లారిటీ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో మీకు దొరుకుతాయండి. సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పై నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇంకొచ్చేసి చాలామంది ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ కోసం అని చెప్పి కాంటాక్ట్ చేసి మనీ మా దగ్గర లేవు, మా ఫోన్పేలో మనీ లేవు, జీపేలో మనీ లేవు, సో మేము డబ్బులు కట్టలేం కానీ మీరు చూసేయండి ఇలా చెప్తున్నారనమాట. దయచేసి అలా అడగొద్దండి. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. సో నేను పదే పదే వీడియోలో స్టార్టింగ్లో చెప్తున్నాను, ఎండింగ్లో చెప్తున్నాను అనమాట. పర్సనల్ రీడింగ్స్కి మనీ అనేది పే చేస్తేనే చెప్తారండి, ఫ్రీగా చెప్పరు. సో దయచేసి అర్థం చేసుకోండి. అలా కాల్ చేసి మీ టైం వేస్ట్ చేయడం, నా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మాకు ఈ టైంకి రీడింగ్ కావాలి, మాకు ఖచ్చితంగా రీడింగ్ కావాలి అని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తారు. ఆ తర్వాత ఇంకా సైలెంట్ అయిపోతారనమాట. సో అది కూడా కరెక్ట్ కాదండి, కొంచెం ఆలోచించుకోండి. మీకు 100% పలానా టైంకి రీడింగ్ కావాలి అని అనుకుంటే 1 అవర్ ముందే మనీ పే చేసి బుక్ చేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలామంది కూడా రీడింగ్ కోసము మనీ పే చేస్తారు కదా. సో రీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ ఉంది, 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అంటున్నారు. అలా చూడవండి. ఒకసారి రీడింగ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మళ్ళీ మీకు రీడింగ్ కావాలన్నా ఖచ్చితంగా మనీ పే చేసేసి మళ్ళీ రీడింగ్ తీసుకోవాలి. సో ఒక్కసారి మన రీడింగ్స్లో నేను చెప్పిన డీటెయిల్స్ అనేటివి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మీకైతే రీడింగ్ చేయబడదండి. సో మళ్ళీ చేయాలి అంటే మనీ అయితే పే చేయాలి. ఇవి రూల్స్ కొంచెం ఫాలో అవ్వండి ప్లీజ్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీ మనసులో ఉండే వ్యక్తితో మీ బంధము ఫ్యూచర్లో ఎలా మారబోతుంది అనేది మనము చూద్దామండి. మీ మనసులో ఉండే వ్యక్తితో మీ కనెక్షను చాలా అంటే చాలా డీప్గా అండ్ స్పిరిచువల్గా ఉందండి. అంటే మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ మాత్రమే కాదండి ఉండేది, అంటే అట్రాక్షన్ ఒక్కటే లేదు. సో ఇదేంటంటే ఒక కార్మిక్ లేదా సోల్ఫుల్ కనెక్షన్ లాగా కనిపిస్తుంది. అంటే కార్మిక్ కనెక్షన్ అండ్ లేదా సోల్ఫుల్ కనెక్షన్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఇద్దరికి ఏంటి అంటే ఇద్దరి డెసిషన్స్ లేదా చాయిసెస్ మీద ఈ సంబంధము ఫ్యూచర్లో డిపెండ్ అవుతుందండి. అంటే మీ ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయం పైన కావచ్చు, లేకుంటే మీ చాయిస్ మీద కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్లో ఆధారపడి ఉంటుందండి. అంటే మీరు ఇంకా ఏంటంటే ఇంకా ఆలోచించుకునే స్టేజ్లోనే ఉన్నారండి. అంటే ఈ వ్యక్తి మీకు కరెక్టేనా, ఈ వ్యక్తితో మీరు ఫ్యూచర్ ముందుకు వెళ్ళాలనా లేదా అని ఆలోచిస్తున్నారు. అలానే మీ వ్యక్తి కూడా అలానే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ ఇద్దరి రిలేషన్షిప్ కూడా మీ ఇద్దరి డెసిషన్ పైన, మీరు తీసుకునే చాయిసెస్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ మీ ఇద్దరి కనెక్షన్ అనేది ఏంటంటే ఒక డీప్ సోల్ లెవెల్ కనెక్షన్లో ఉందన్నమాట, స్పిరిచువల్ లెవెల్గా ఉంది. ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఒకటే కాకుండా మంచి బాండింగ్ అనేది ఉందండి. కాకపోతే ఇదేంటంటే కార్మిక్ లేదా సోల్ఫుల్ కనెక్షన్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ ప్రతి ఫీలింగ్ని అంటే మీ యొక్క మనసులో ఉన్న ఎటువంటి ఫీలింగ్నైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అలానే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని కూడా అనుకుంటున్నారండి. వాళ్ళు ఏంటి అంటే ఎమోషనల్గా మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడైతే దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఉన్నట్లుంది. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎమోషనల్గా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ
ఇది ప్రాసెస్ ఏంటంటే స్లోగా ఉంటది. కానీ స్టెబుల్‌గా ఉంటుందండి. అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఉన్నారు వాళ్ళు. కానీ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. సో, అదేంటంటే ఒక సాఫ్ట్‌గా అండ్ కేరింగ్‌గా మెసేజ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడేంటి అంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో జరిగిన పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేదా సైలెన్స్‌లో అంటే ఎలా అంటే పాస్ట్‌లో ఏదో పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అయితే జరిగిందండి మీ ఇద్దరి మధ్య. సో, అంటే ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషను మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయినా అయ్యుండొచ్చు. లేకుంటే సైలెన్స్‌లో అంటే సైలెంట్‌గా ఉంటూ మీకు డిస్టెన్స్‌లో ఉన్నట్లున్నారండి. సో, వాళ్ళేంటంటే స్లోగా మిమ్మల్ని అర్థం చేసుకోవడము, మీ గురించి ఆలోచించడము, ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని వాళ్ళు అంటే కరెక్షన్ అంటారు కదా! కరెక్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో, అంటే ఈ కార్డ్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ కార్డ్‌ని అని చెప్పి అదే ట్రాన్స్‌ఫర్మేషన్ కార్డ్ అనమాట. అంటే వాళ్ళలో ఉన్న పాస్ట్‌ని సో, ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవడము అనేది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఓల్డ్ ఎనర్జీస్‌ని పూర్తిగా వదిలేసి మీ బంధంలో అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ రీబర్త్ అనేది జరగడానికి ఒక ఫ్రెష్ న్యూ స్టార్టింగ్ లాగా ఈ కార్డ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో, ఏవైతే మీ మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరిగాయో అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ ఫ్రెష్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక న్యూ బిగినింగ్‌కి ఆపర్చునిటీ ఉంది అన్నట్లు చెప్తున్నాయన్నమాట. సో, ఇక్కడ హోప్స్ పెట్టుకోవచ్చు. మీ విషెస్ అనేది ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి. పాసిబిలిటీ ఉంది. అంటే మీ సైడ్ నుంచి పేషెన్స్ ఉండాలి. హీలింగ్ కూడా ఉండాలండి. ఈ నెగెటివ్‌లో ఉండకూడదండి. జరుగుతుందో, జరగదో, వస్తుందో, రాదో, ఏమైతుందో ఏమో అన్న నెగెటివ్ ఎనర్జీ నుంచి హీల్ అవ్వాలి. ఫెయిత్ అంటే నిజాన్ని మీరు చూడాలి. ఈ సంబంధము పాజిటివ్‌గా మారే ఛాన్స్ ఉంది. మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య మళ్ళా రీకనెక్షన్, రీయూనియన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. డివైన్ టైమింగ్‌లో మీ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళుతుంది. మీకు మరి మళ్ళా ఛాన్స్ ఉంది ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళడానికి అన్నట్లు మీకు యూనివర్స్ చెప్తున్నారండి. సో, లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కూడా ఉందండి మీ రిలేషన్‌షిప్‌లో. అంటే ఈ సంబంధంలో సీరియస్ కమిట్మెంట్ ఉంది. స్టెబిలిటీ ఉంది. ఒక మంచి ఫ్యామిలీ కనెక్షన్ కూడా ఉందండి. అంటే ఈ బంధాన్ని ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ వరకి తీసుకెళ్ళగలరండి మీ వ్యక్తి. మీరు కలలో అనుకుంటున్న సంబంధము అంటే మీరు ఎలా అయితే ఈ రిలేషన్‌షిప్ గురించి కలలో అనుకుంటూ ఉంటారో అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకొని ఉంటారు కదా! మీరు డ్రీమ్‌లో. సో, అది ఒక రియాలిటీగా అంటే రియల్ లైఫ్‌లో జరిగే ఛాన్స్ ఉంది. మీరు ఈ బంధంలో ఏదైతే కలలు కంటున్నారో అవి రియల్‌గా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్. సో, ఇద్దరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. సో, ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద బిల్డ్ అవుతుంది అని చెప్పి చెప్పొచ్చు. అంటే ఇద్దరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇద్దరు కూడా పేషెన్స్‌తో ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఈ సంబంధంలో ఒక న్యూ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. సో, న్యూ స్టార్ట్ జరుగుతుంది. సో, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం అనేది అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మళ్ళీ ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తారు. సో, అలా క్రియేట్ చేయడానికి యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది. యూనివర్స్ అయితే మీ రిలేషన్‌షిప్‌లో ఒక ఎక్సైట్‌మెంట్, ఒక న్యూ పేస్ తీసుకురావడానికి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి మనకి కార్డ్స్ అయితే చెప్తున్నాయండి. మీరు బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళండి. ఈ రిలేషన్‌షిప్ మీరు కోరుకున్నట్లు ఉంది. ఫ్యూచర్ ఉంది. మంచి పొటెన్షియల్ ఉంది. సో, హ్యాపీ లైఫ్ ఉంది మీ బంధంలో అని చెప్పి మనకి యూనివర్స్ చెప్తున్నారు. సో, మీ మనసులో ఉండే వ్యక్తితో మీ బంధం చాలా చాలా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉందండి. కొత్త స్టార్ట్, న్యూ ఎమోషనల్ బిగినింగ్, ఎమోషనల్ క్లారిటీ, లాంగ్ టర్మ్ బాండ్‌కి మంచి ఛాన్స్ అంటే ఒక స్ట్రాంగ్ ఛాన్స్ ఇవన్నీ కూడా ఈ కార్డ్స్‌లలో కనిపిస్తున్నాయండి. మీరు మీ మనసులో ట్రస్ట్‌ని అంటే నమ్మకాన్ని పెంచుకోండి. కమ్యూనికేషన్ అండ్ డివైన్ టైమింగ్‌ని ఫాలో అవ్వండి అని చెప్పి మనకి యూనివర్స్ చెప్తున్నారండి. అంటే మీ ప్రేమకి యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నారు.
సో, మీ మనసులో ఈ బంధం మీద నిజమైన ప్రేమ ఉండి, సో, మీ కనెక్షన్ అనేది నిజమైతే అది డెఫినెట్‌లీ మీరనుకున్నట్లు మీకు ఫ్యూచర్ అనేది ఉంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారనమాట. అంటే ఈ బంధం ఫ్యూచర్ ఎలా మారబోతుంది అనేది మీకు అర్థమైంది కదా! సో, ఇదండి ఇవాల్టి మన జనరల్ రీడింగ్ అనమాట. చెప్పాను కదండీ! ఇది పర్టిక్యులర్‌గా మీకేనా, సో, మీకు కనెక్ట్ అయితుందా అంటే, సో, పర్సనల్ రీడింగ్‌లో మీకు ఖచ్చితంగా క్లారిటీ అనేది వస్తుంది. సో, మీ సిచ్యువేషన్ ఒకవేళ పెయిన్‌ఫుల్‌గా ఉంది, మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రము పర్సనల్ రీడింగ్స్ అయితే కరెక్ట్‌గా మీకు క్లారిటీ అండ్ సొల్యూషన్స్ అయితే దొరుకుతాయండి. సో, నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తా. జై సాయిరామ్.